హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు కోనిరెడ్డి. బాలయ్య బాబు గారి దగ్గర నుండి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అంటే ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆదిత్య 369 మళ్ళీ సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఇక ఆలస్యం ఎందుకు అని చెప్పేసి దీనికి సంబంధించి ఆయన అప్డేట్ ఇచ్చారు. సో ఈ కథకి సంబంధించి, ఈ సినిమాకి సంబంధించి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, అలానే ఇందులో ఎవరెవరు నటించబోతున్నారు, దీనికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి గిరకపట్టి రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, బాలయ్య బాబు గారి కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ ఆదిత్య 369. సో ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆయన అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. సో ఏంటి సార్ ఆ అప్డేట్? యాక్చువల్గా ఇంతకు ముందు కూడా చాలా సార్లు బాలయ్య ప్రయత్నించారండి. ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 తీయాలని చెప్పేసి. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో కలిసి కొంచెం కథా చర్చలు కూడా జరిపారు. ఆయన కూడా కొన్ని మార్పులు చేర్పులు అన్ని చేసి కూడా కథ కూడా అందించారు. అయితే ఈ వయసులో, అంటే దాదాపు 96 ఏళ్ళండి సింగీతం శ్రీనివాసరావు గారికి. ఆయన ఈ వయసులో దర్శకత్వం వహించే అంత ఇది లేదు. కాకపోతే ఆ మార్పులు చేర్పులు చేసిన స్క్రిప్ట్ అందించారు కాబట్టి తనైనా సరే సొంతంగా దర్శకత్వం వహిద్దామని చెప్పేసి బాలయ్య డిసైడ్ అయ్యారు. అయితే ఈ లోపు అనుకోకుండా కొడుకు ఎంట్రీ కూడా ఉంది కదండి, తన మీద పెద్ద బాధ్యత అది. ఇంతకుముందు అనుకున్నారు కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల వీలు పడలేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చివరికి క్రిష్ కి అప్పచెప్పారు ఆ బాధ్యత. ఇప్పుడు ఆదిత్య 999 సినిమాని క్రిష్ దర్శకత్వంలో తీయబోతున్నారు. ఈ సింగీతం శ్రీనివాసరావు గారితో కలిసి బాలయ్య కూర్చొని మార్పు చేర్పులు చేసిన సబ్జెక్ట్ మొత్తం కూడా క్రిష్ కి అప్పచెప్పారు. దాని మీద ఇప్పుడు క్రిష్ వర్క్ చేస్తున్నారండి. ఇదే సినిమాలో బాలకృష్ణ 3 పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య 369 లో 2 పాత్రలు పోషించారు. కాకపోతే ఈ 3వ పాత్ర ఏమిటా అనేది కొంచెం సస్పెన్స్ గా ఉంచారు. అంతేకాకుండా ఈ మోక్షజ్ఞ ఎంట్రీ ఉంది ఈ సినిమాతో. మళ్ళీ అది కూడా కాకుండా కొన్ని కొత్త లోకాలని చూపించబోతున్నాడు క్రిష్. అవేంటా అని చెప్పేసి మళ్ళీ కొంచెం బాలయ్య అభిమానులు కూడా కొంత ఉత్కంఠ నెలకొందండి. ఎందుకంటే అవన్నీ కూడా సింగీతం శ్రీనివాసరావు గారు డిజైన్ చేసి ఇచ్చారు. ఆ రోజుల్లోనే అసలు ఆయన తీసిన విధానానికి యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చండి. టైం మెషిన్ లో వెనక్కి వెళ్ళటం, మనకు కావాల్సింది ఎంచుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా ఒక కొత్త అనుభూతికి ప్రేక్షకులు లోనయ్యారు. అటువంటిది మళ్ళీ ఇప్పుడు ఆదిత్య 999 ద్వారా బాలయ్య ఏ లోకాలకు తీసుకెళ్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు అనే ఉత్కంఠ నెలకొంది. క్రిష్ అంటే మనకి మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అండి, అందులో నో డౌట్. కాబట్టి ఈ సినిమాను అద్భుతంగా పట్టాలు ఎక్కిస్తాడని చెప్పేసి బాలయ్య మన నమ్మకం ఉంది. దాంతోపాటు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా క్రిష్ ద్వారానే జరగాలని ఇంతకు ముందు కూడా బాలయ్య ఒకసారి అనుకున్నారండి. అనుకోకుండా తను కలవటం, మోక్షజ్ఞ ఎంట్రీ 2 కలిపి ఆదిత్య 999 ద్వారా వచ్చేస్తాయి. బాలయ్య కోరిక కూడా నెరవేరుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న కోరిక కదా అది 999. ఆ కోరిక కూడా నెరవేరుతుంది. అన్ని కలిసి వస్తున్నాయి. ఎట్లా ప్రస్తుతం వీరసింహారెడ్డి హిట్ ఇచ్చిన గోపిచంద్ మల్లేని డైరెక్షన్ లో అఖండ 2 అయిపోయిన తర్వాత సినిమా స్టార్ట్ చేస్తున్నారండి. అది అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం ఆఖరికి ఆదిత్య 999 స్టార్ట్ అవుతుంది. అంటే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఈ సినిమాతో నేను చెప్పేసి అంటున్నారు కదా. ఇంతకు ముందు ఒక సినిమా డిజైన్ చేసుకున్నారు, మైత్రి మూవీస్ బ్యానర్స్ లో ఈ సినిమా తీయబోతున్నారని చెప్పి వార్తలు వచ్చే తర్వాత అది ఆగిపోయింది. ఎందుకంటారంటే ఈ సినిమా కోసమే దానికి బ్రేక్ ఇచ్చారా? అంటే క్రిష్ దర్శకత్వంలోనే పరిచయం చేయాలని చెప్పేసి బాలయ్య అనుకున్నారండి. దాంతో దాన్ని ఆపేశారు. దాన్ని ఆపేసేసి, ఎందుకంటే క్రిష్ మీద గొప్ప నమ్మకం ఉంది. ఇంతకుముందు కూడా ఎన్టీఆర్ స్టోరీతో ఆయన 2 సినిమాలు చేశారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. అంటే ఎన్టీఆర్ నిజ జీవితం గురించి అందరికి తెలిసిందే కాబట్టి అనుకున్న స్థాయిలో ఆడకపోయినా కానీ సినిమాని బాగా తీసుకొచ్చాడు క్రిష్ టాలెంట్ మీద బాలయ్యకి గొప్ప నమ్మకం ఉంది. అందుకని చెప్పేసి ఆ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సినిమా ఆగిపోయినప్పుడు క్రిష్ తో చేయాలని చెప్పేసి అనుకున్నారు. వాస్తవానికి ఆదిత్య 999 కాకుండా సింగిల్ గా, అంటే బాలయ్య లేకుండా మోక్షజ్ఞ క్రిష్ కాంబినేషన్ అయితే గనక ఒక చారిత్రాత్మకమైన కథతో తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నారు ఫస్ట్. అయితే అట్లా కాకుండా మళ్ళీ మధ్యలో ఆలోచనలు మారిపోయినాయండి. ఆదిత్య 999 ఉంది కాబట్టి, అంటే 3 పాత్రలు బాలయ్య పోషిస్తారు, కానీ మెయిన్ లీడ్ మాత్రం మోక్షజ్ఞ ఉంటుంది. దాని ద్వారా అంటే ఇదంతా ఏమవుతుందంటే అండి, ఈ సబ్జెక్టు ఒక పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవడానికి అవకాశం ఉంది. అంటే ఒక తెలుగుకే పరిమితం కాదు. అట్లా సబ్జెక్ట్ ని మొత్తం తీర్చిదిద్ది మంచి స్క్రిప్ట్ ని సింగీతం శ్రీనివాసరావు గారు అందించారు. ఇప్పుడు దాని మీద యాక్చువల్ గా క్రిష్ హరిహర వీరమల నుంచి తప్పుకున్నారు కదండి. తర్వాత ఇప్పుడు దీని మీద వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి బ్యాక్ అండ్ వర్క్ నడుస్తుంది. ఈ సంవత్సరం ఆఖరికి స్టార్ట్ అవుతుందండి. అంటే బాలయ్య బాబు గారు జాతకాలు బాగా నమ్ముతారు. మోక్షజ్ఞ జాతకం కూడా చూసి ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తే కెరియర్
బాగుంటది, ఈయన పేరుని నిలబెట్టే స్థాయికి ఎదుగుతాడు అని చెప్పేసి జాతక రీత్యానే మోక్షజ్ఞ కెరియర్ ని ఇప్పటి వరకు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు అని చెప్పి ఇండస్ట్రీలో ఒక రూమర్ అనేది నడుస్తుంది. ఇది వాస్తవమేనా? మొన్న కూడా ఆపింది అందుకేనండి, జాతక రీత్యా. మొన్న కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా దాన్ని అట్లా ఆగిపోవడానికి కారణం కూడా అంటే అప్పుడు గ్రహాలు కొంచెం అనుకూలంగా లేవు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు వెళ్ళే రెగ్యులర్ గా వెళ్తా ఉంటారు కదా పండితులు, వాళ్ళు చూడడం ఎట్లాంటి దృష్టిలో పెట్టుకొని అన్ఎక్స్పెక్టెడ్ గా దాన్ని అట్లానే ఆపేశారు. అది ఎందుకు ఆగిపోయిందని చాలా మంది అంటే దాని గురించి ఆరాలు తీశారు. కాకపోతే ఈ విషయం ఎవరికి తెలియలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఆఖరి నుంచి బాగుంది, అందులో నో డౌట్ అని చెప్పేసి వాళ్ళు దాని ప్రకారం ప్లాన్ చేసుకున్నారు. బహుశా ఇప్పుడు మోక్షజ్ఞ కెరీర్ స్టార్ట్ చేస్తారండి. స్టార్ట్ చేసిన ఇప్పుడున్న స్టార్ హీరోలు మామూలుగా అయితే 2 సంవత్సరాలకు సినిమా చేస్తున్నారు. నేను అనుకోవటం మోక్షజ్ఞ కూడా తన కెరీర్ మొత్తం మీద 30 సినిమాలు చేస్తారేమో అనుకుంటున్నా. 30 చేస్తే ఎక్కువ అంటే నా పర్సనల్ ఒపీనియన్ అది. ఓకే, అంటే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుండి వరుసపెట్టి హీరోలు వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా చూస్తే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అనే పేరుతో ఆయన మనవడు కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు చౌదరి గారి డైరెక్షన్ లో. ఒకే టైం కి అంటే అది కూడా ఇంచుమించు ఇయర్ ఎండింగ్ గానీ నెక్స్ట్ ఇయర్ గానీ రిలీజ్ అవ్వచ్చు. ఒకేసారి ఇద్దరు రావడం ఎవరిని జనాలు ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తారు అంటారు? ఎవరికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది అంటారు? ఇప్పుడు యాక్చువల్ గా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కదండి, ఇప్పుడు జూనియర్ అనే పదం తీసేశారు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ లేరు కాబట్టి ఎన్టీఆర్ అనే పదాన్ని జూనియర్ ఎన్టీఆర్ వాడుతున్నారు. ఎన్టీఆర్ అని చెప్పి మీడియా కూడా రాస్తుంది, మాట్లాడుతుంది. అట్లా ఇప్పుడు వస్తుంది హరికృష్ణ మనోడు వస్తున్నాడు కదా, అతని పేరు కూడా ఎన్టీ రామారావే. కాకపోతే అతనికి ఇప్పుడు జూనియర్ అని పెట్టే అవకాశం లేదు, ఎందుకంటే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇతను వస్తాడు. అందుకని చెప్పేసి అతను నందమూరి తారక రామారావు లేదంటే ఎన్టీఆర్ లాగా చలామణి అవుతారండి. వీళ్ళిద్దరూ ఒక ఎత్తు. ఇప్పుడు బాలకృష్ణకి మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉందండి. దాదాపు 40 సంవత్సరాల నుంచి అగ్రకథానాయకుడిగా చలామణి అవుతున్నాడు. తర్వాత తెలుగుదేశం పార్టీ బలం ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, జనసేన బలం ఉంది. ఇవన్నీ కలిపి చూసుకుంటే రేపు మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే స్టార్ హీరోగా ఎలివేట్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఓపెనింగ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా హెవీగా ఎప్పటి నుంచో బాలకృష్ణ అభిమానులు ఎదురు చూస్తున్నారు కదా, మోక్షజ్ఞ ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి. మొన్న మీరు ఫస్ట్ అతని ఫోటో ఒకటి రిలీజ్ చేశారు చూసారా, స్టైల్ గా సైడ్ నుంచి ఇచ్చారు, అది బాగా ఆకట్టుకుందండి. అందరూ అనుకున్నారు బాగా లావుగా ఉన్నాడు మోక్షజ్ఞ, ఎట్లా సెట్ అవుతాడు ఏంటని అనుకున్నారు. కానీ సినిమాకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు, మార్చుకున్నాడు. అది ఖచ్చితంగా అది బాలయ్య డైరెక్షన్ లోనే జరిగిందండి. ఇప్పుడు కొంచెం ఆపిన బాలయ్య జాతకాల ప్రకారం రేపు ఫస్ట్ ఒక 3-4 సినిమాల వరకు బాలయ్య ప్రమేయం ఉంటుందండి. ఎందుకంటే ఏ కథ సెలెక్ట్ చేసుకోవాలి, డైరెక్టర్ ఎవరు, ఇట్లాంటివన్నీ కూడా చూసుకొని. ఎందుకంటే ఇప్పుడు పౌరాణికం, జానపదం ఇవన్నీ చూసారా, ఇవి అయితే మినిమం గ్యారంటీ ఉంటాయండి. అందుకని చెప్పేసి ఆదిత్య 9 ద్వారా ఎంట్రీ చేస్తున్నారు, మినిమం గ్యారంటీ ఉంటుంది. అందులోనూ సబ్జెక్ట్ మొత్తం కూడా అందరికి తెలిసిందే కాబట్టి, అంటే టైం మెషిన్ తరహా సబ్జెక్టే అది కూడా. అన్ని భాష అప్పుడంటే తెలుగులోనే రిలీజ్ చేశారు, పాన్ ఇండియా ఇది లేదు కాబట్టి. కానీ ఇప్పుడు మొత్తం తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉందండి మోక్షజ్ఞకి. మీరు అన్నట్టు మోక్షజ్ఞని న్యూ లుక్ లో చూపించిన మాట వాస్తవం. ఎందుకంటే సింహ సినిమా టైంలో అనుకుంటా ఆయన్ని చూసినప్పుడు అరే ఏంటి హీరో అవుతాను అంటున్నాడు, ఇంతలా ఉన్నాడు, ఎలా హీరో అవుతాడు అని చెప్పేసి అన్నారు. బట్ నిజంగా చాలా చక్కగా తీర్చిదిద్దారు బాలయ్య అయితే. అందుట్లో నో డౌట్ అంటే పాన్ ఇండియా హీరోని చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు బాలయ్య. ఎందుకంటే వాళ్ళ నాన్న దగ్గర నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నారు బాలయ్య. అవును, ఇప్పుడు బాలయ్య దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయి క్రమశిక్షణ నేర్చుకున్నారు. అవును, అట్లా కనుక నేర్చుకుని బాలయ్య చెప్పినట్లు వినాలి, వినకపోతే కనుక కాళ్ళు ఇరిగిపోతాయి అంటాడు బాలయ్య. అందుట్లో నో డౌట్ అండి, ఖచ్చితంగా క్రమశిక్షణ ప్రకారమే నడుచుకుంటాడు. అందుట్లో బాలకృష్ణ అభిమానుల కోరికను కూడా మోక్షజ్ఞ త్వరలో నెరవేర్చబోతున్నాడు. స్క్రీన్ మీద ఆ కుర్రాన్ని చూసి మామూలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బాలయ్య అభిమానులు, నందమూరి అభిమానులు మొత్తం అందరూ కూడా ఒక ఉద్వేగానికి లోనయ్యే టైం దగ్గర పడుతుంది. వాస్తవానికి క్రమశిక్షణ అంటే ముగ్గురు పిల్లలు కూడా చాలా క్రమశిక్షణతో పెరిగారు, వాళ్ళ రంగాల్లో రాణిస్తూనే ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారండి. ఇప్పుడు బాలయ్య ఈ రోజు టాప్ స్థాయిలో, అంటే అగ్ర హీరోలు మనకు 4 ఉన్నారండి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అని 4 పేర్లు చెప్పు. అవును సార్. కానీ ఇప్పుడు అందరికంటే టాప్ లో ఉంది బాలయ్య. బాలయ్య అలా ఉండటం వెనక అతని చిన్న తేజస్విని, ఆమె కృషి ఎంతో ఉంది. తేజస్విని కృషి వల్లే బాలయ్య ఈ రోజు ఇంత టాప్ పొజిషన్ ఉన్నారు. తన కెరీర్ లో ఎప్పుడు చూడని పీకింగ్ చూస్తున్నారు. అది అంటే సొంత ఇంట్లో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని, ఇంత ముందలంటే బాలయ్య డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేసేవాళ్ళు, కథలు ఏది చెబితే వినేవాళ్ళు. కానీ నువ్వు అట్లా చేయడానికి వీల్లేదు, ఫస్ట్ నేను చెప్పింది వినాలి, నేనే చూడాలి, ఫస్ట్ నేనే కథ వినాలి అని చెప్పేసి తేజస్విని తన బాధ్యత అన్ని చేస్తుంది. ఈ అన్స్టాపబుల్ షో పోవడానికి కూడా కారణం తేజస్విని ఏనండి.
అది దానివల్ల ఒకసారిగా అసలుకి అది రేంజే మారిపోయింది. అవును బాలయ్య అంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఆ తరం కథానాయకుడు కదా అనుకుంటారు. అవును సార్ కానీ ఈ తరం యువత మొత్తానికి కూడా చేరువయ్యాడంటే అన్స్టాపుల్ మెయిన్. అన్స్టాపుల్ ఒప్పుకోవడానికి కారణం తేజస్విని. ఓకే ఇప్పుడు ప్రతి స్టోరీ తనే వింటుందండి. అవును సార్ అట్లానే ఇప్పుడు ఈ సినిమాలో కూడా భాగస్వామిగా మారింది. అవునవును. సో తేజస్విని రాక బాలయ్య బాబు గారి కెరియర్ మలుపు తిరిగింది అని చెప్పొచ్చు. నో డౌట్. ఓకే, మొత్తం మీద చూసారు కదా, ఆదిత్య 369 నుండి అప్డేట్ వచ్చేసింది. నెక్స్ట్ ఆదిత్య 999 రాబోతుంది. అందులో మోక్షజ్ఞ ఎంట్రీ అయితే ఉండబోతుంది. ఇదైతే కన్ఫర్మ్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.